ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇప్పటివరకు ఏ ఆయుర్వేద వైద్యులు మీకు చెప్పంది, మీకు ఇప్పటివరకు కూడా తెలియని ఒక అద్భుతమైన మూలిక గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, రక్తనాళాల సమస్యలు, తర్వాత గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, తర్వాత క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మూలిక. దాని పేరు ఆయుర్వేదంలో మహారసోనా అని అంటారు. మహారసోనా లేదా మహాలశున. ఫ్రెండ్స్, మీకు అందరికీ లశున అంటే వెల్లుల్లి, ఆయుర్వేదంలో లశున అని అంటారు, మనకు తెలుగులో వెల్లుల్లి అంటారు. మీకు అందరికీ వెల్లుల్లి అనగానే మనకు వంటలలో వాడుకునే వెల్లుల్లి గురించి తెలుసు. కానీ ఈరోజు నేను చెప్పబోయే వెల్లుల్లి అనేది ఒక ప్రత్యేకమైనది, అరుదైనది కూడా, ఎంతో ఉపయోగపడేది కూడా. దీని పేరు మహారసోనా అని ఆయుర్వేదంలో చెప్తారు. తెలుగులో దీన్ని ఒంటిపాయ వెల్లుల్లి అంటారు. హిందీలో ఏక్ పోతియా లషూన్ అంటారు. తెలుగులో మళ్ళీ వినండి, ఒంటిపాయ వెల్లుల్లి. హిందీలో ఏక్ పోతియా లషూన్. ఇంగ్లీష్లో దీన్ని సింగిల్ క్లౌ గార్లిక్ లేదా ఇండియన్ సోలో గార్లిక్ అని కూడా అంటారు. సోలో అంటే ఒకటి. దీని అర్థం ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, మామూలుగా మనం వాడుకునే వెల్లుల్లి ఈ విధంగా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. సో దీనికి పాయలు ఉంటాయి అన్నమాట, అనేక ఒక 20-30 పాయలు మీకు ఉంటాయి, దీనికి తెలుసు. ఇది మామూలు వెల్లుల్లి. తర్వాత దీంట్లో ఏంటంటే, ఈ ఒంటిపాయ వెల్లుల్లి అనేది సింగిల్ బడ్ అన్నమాట. ఒకటే పాయ ఉంటుంది, ఒకటే పాయ. ఇదంతా కూడా ఒకటే పాయ ఉండే వెల్లుల్లి అన్నమాట. జాగ్రత్తగా చూడండి. అందుకనే దీన్ని ఏకగర్భ లశూన అని కూడా అంటారు. ఇండియన్ సోలో గార్లిక్ అని కూడా అంటారు. డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన మూలిక. మీరు జాగ్రత్తగా చూడండి. మనము ఈ ఇంట్లో వాడుకునే వెల్లుల్లి, మనము ఈ పాయలు మనకు తీస్తే మనకి ఈ పాయలన్నీ మనకి చిన్న చిన్న పాయలు మనకు కనబడతాయి. అదే ఇదైతే మనకి ఒకటే పాయ అనమాట. ఇదంతా ఇది ఏ విధంగానైతే ఉంటుందో ఇవన్నీ ఉండకుండా కేవలం ఒకటే పాయ, గడ్డలాగా ఒకటే కాయ ఉంటుంది. చాలా ముఖ్యమైనది డియర్ ఫ్రెండ్స్. నేను దీని గురించి ఈరోజు చెప్పబోతున్నాను. కాకపోతే ఏంటంటే, ఈ వీడియో కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకున్నప్పటికీ కొన్ని లక్షల మందికి ఉపయోగపడేది. ఖరీదైన మందుల అవసరం లేకుండా, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్ళు, తర్వాత రక్తనాళాల సమస్యలు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎన్నో రకాల మందులు వాడుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆస్ప్రిన్ అంటే మనకి బ్లడ్ థిన్నర్స్ ఇలాంటివన్నీ వాడుతుంటారు కదా. అలాంటి ఖరీదైన మందులు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మందులతోని అవసరం లేకుండా చేసే ఒక అద్భుతమైన మూలిక. దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సింగిల్ బడ్ లేదా ఏకగర్భ లశున మనకి పొట్టు తీసినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఏదైతే మామూలు వెల్లిపాయ పొట్టు తీస్తే మనకు ఏ విధంగా కనపడుతుందో అదే రంగులో కనపడుతుంది. కాకపోతే ఇది షేప్ కూడా చూడండి, ఇది రౌండ్గా ఉంటుందన్నమాట, రౌండ్గా. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి మనకి ఇంకొక వెల్లుల్లి కూడా మనకి దొరుకుతుంది. దాన్ని కశ్మీరీ లశున్ అంటారు అన్నమాట. కశ్మీరీ రసోనా. అది చూడండి, అది కూడా పాయలు మనకి, విడి పాయలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇది చిన్నగా ఉంటుందన్నమాట, చాలా చిన్నగా. దీని పొట్టు చాలా గట్టిగా ఉంటుంది. ఇది హిమాలయాల్లో మంచులో పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఈ అన్నిటికీ కూడా మీరు తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీనికి ఉన్న గుణాలు వేరే దేంట్లో కూడా ఉండవు. మామూలు ఈ వెల్లుల్లితో పోల్చుకుంటే దీంట్లో ఔషధ గుణాలు అనేవి 7 రెట్లు అధికంగా ఉంటాయి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, 7 రెట్లు అధికంగా ఉంటాయంటే ఇది ఎంత శక్తివంతమైందో మీరు గమనించండి. కశ్మీరీ లశున్ ఈ పొట్టు చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని నలకొట్టినప్పుడు ఏంటంటే దాని పాయ మనకి ఈ విధంగా కనపడుతుంది. ఓకే, చిన్నగా కనపడుతుంది. దీన్ని ఈజీగా నమిలి మింగొచ్చు. చిరుఘాటు ఉంటుంది ఇది. అదే ఈ సింగిల్ బడ్ లశున లేదా ఏకగర్భ లశున లేదా ఈ మహారసోనా కనుక నమిలి మింగితే
దాని ఘాటు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ముక్కు నుంచి, చెవుల నుంచి, నోట్ల నుంచి తెలిసిపోతుంది. అంత ఘాటు ఉంటుందన్నమాట. అయితే దీన్ని వాడే విధానం ఎట్లా అంటే, ముఖ్యంగా మనకి మార్కెట్లో ఈ సింగిల్ బడ్ రసున అనేది సాధారణంగా దొరకదు. ఇది చాలా అరుదు. ఎందుకంటే మామూలుగా కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులలో మాత్రమే ఇది మామూలు వెల్లుల్లి వేసే తోటలలోనే ఇది పెరుగుతుందన్నమాట. అంటే ఒక 1000 కిలోలు వెల్లుల్లి కనుక పెరిగితే దాంట్లో ఈ సింగిల్ బడ్ మొక్కలు అనేవి 1-2 మాత్రమే పెరుగుతాయి. సో అంత రేరెస్ట్ అనమాట. అందుకనే దీని విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని ఔషధ విలువలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని వాడే విధానం ఏంటంటే, ఇది ఘాటు ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటిది దీన్ని వాడే విధానం ఏంటంటే, మీరు ఏం చేయండి అంటే, మనకి మార్కెట్లో లేదా మీరు బయట ఎక్కడైనా దొరికినప్పుడు దాంట్లో రకరకాల సైజులు దొరుకుతాయి. ముఖ్యంగా ఈ చిన్న సైజు, తర్వాత మీడియం సైజు, లేదంటే కొంచెం పెద్ద సైజు మనకి దొరుకుతాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఈ చిన్న సైజు కనుక దొరికితే వీటిని 2, మీడియం సైజు అయితే 1, అదే దానికంటే కొంచెం పెద్ద సైజు కనుక ఉంటే సగం. దీన్ని రాత్రిపూట మీరు ఏం చేయండి అంటే, 1 కప్పు పెరుగు తీసుకొని దాంట్లో ఈ వెల్లుల్లిని అంటే ఏకగర్భ రసోనాను వేయండి. వేసి అవి మునిగే వరకు పెరుగును పోయండి. పెరుగు పోసిన తర్వాత ఉదయం దీన్ని వాడాలన్నమాట. దీనికి కారణం ఏంటంటే, ఆయుర్వేదంలో షడ్రుచులు అంటారు. షడ్రుచులు సమానంగా మన శరీరంలోకి చేరినప్పుడే త్రిదోషాలు అనేవి సమస్థితిలో ఉంటాయి. దాని ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవు. ఫ్రెండ్స్, మీరు దీని యొక్క శక్తి కనుక మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ షడ్రుచులలో పులుపు అనే ఒక రుచి తప్ప 5 రకాల రుచులు, అంటే మనకి మధురామ్ల లవణ కటుతిక్త కషాయ అంటే తీపి, ఉప్పు, పులుపు, వగరు, కారము, చేదు, ఇవన్నీ షడ్రుచులు అనమాట. ఈ షడ్రుచులలో ఒక పులుపు రుచి తప్ప మిగతా అన్ని రుచులు ఉండే కొద్దిపాటి మూలికలలో అవి కొన్ని ఉన్నాయి. ఒకటి ఉసిరికాయ, తర్వాత తానికాయ లాంటి, తర్వాత కరక్కాయ. వీటిలలో షడ్రుచులు పంచరసాలు ఉంటాయి. అదేవిధంగా ఈ లశునలో కూడా, మహాలశునలో కూడా ఈ పులుపు తప్ప మిగతా పంచరసాలు ఉంటాయి. కాబట్టి ఈ పులుపు అనేది కూడా దీంట్లో చేర్చడానికి మనము పెరుగును వాడతాం అన్నమాట. సో పెరుగులో ఉండే ఆమ్ల గుణము అంటే ఈ పులుపు తత్వం అనేది దీంట్లోకి చేరి షడ్రుచులు దీనికి చేరుతాయి. అంటే 6 రకాల రుచులు అనేవి దీనికి చేరుతాయి. కాబట్టి త్రిదోషాలు కూడా సమావస్థలో ఉంటాయి. ఇంకొక రెండో ఉపయోగం ఏంటంటే, కొంతమందికి వేడి శరీరం ఉంటుంది. కొంతమందికి తిన్నప్పుడు ఏంటంటే నోరు పొక్కడం కానీ ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ముందు ఏం చేయండి అంటే, ముందు జాగ్రత్తగానే మీరు ఏం చేయాలంటే, దీన్ని పెరుగులో నానబెట్టేసి ఉదయం పూట తీసి, పెరుగులో నానిన దాన్ని తీసి శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగి సైజుని బట్టి, అంటే చిన్న సైజు ఉంటే 2, మీడియం సైజు ఉంటే 1, పెద్ద సైజు ఉంటే 1, ఇలా తీసుకొని వాటిని నమిలి మింగండి లేదా నలకొట్టి మింగండి. మింగి నీళ్లు తాగండి. ఇది ఉదయం పూట పరగడుపున చేయండి. ఫ్రెండ్స్, పరగడుపును మాత్రమే దీన్ని చేయాలి. అయితే ఈ పెరుగులో నానబెట్టిన వీటి వల్ల ఏమవుతుందంటే, మనకి కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది కదా, అసిడిటీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది ఒక విధానం. మీకు అర్థమైంది కదా. ఈ విధానం అనేది పెరుగులో రాత్రిపూట నానబెట్టిన వాటిని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేయాలని. పొట్టు తీస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది. ఈ పొట్టు తీసిన దాన్ని నమిలి మింగేసి నీళ్లు తాగేసేయాలి. ఓకే, ఇది ఒక విధానం. రెండవ విధానం ఏంటంటే క్షీరపాక విధానం. అంటే 1 లేదా 4 చిన్నవి లేదా 2 మీడియం సైజు లేదా ఒక పెద్ద ఏకగర్భ లశునాలు లేకపోతే మహారశునాలు నల్లకొట్టి ఒక గిన్నెలో వేయండి. గిన్నెలో వేసిన తర్వాత దానికి 1/2 కప్పు మంచి ఆవు పాలు దొరకలేదంటే మామూలుగా మీరు గేదె పాలు కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు గేదె పాలు, తర్వాత 2 కప్పుల మామూలుగా మనం తాగే నీళ్లు వేసి ఆ గిన్నెను సన్నటి మంట మీద మరిగించండి. మరిగించిన తర్వాత దాన్ని వడబోయాలన్నమాట. వడబోసి ఆ పాలను తాగండి. దీన్ని గార్లిక్ మిల్క్ అంటారు. ఇప్పుడు
ఇప్పుడిప్పుడు ఈ వెస్టర్న్ కల్చర్లో మనకి గార్లిక్ మిల్క్ అనేది ఒక పాపులర్ అయింది. మనకి ఆయుర్వేదంలో చరక సంహితలో లశున క్షీరము, లశున క్షీరపాకము అనేది ఎప్పుడో చెప్పారనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబుల్ తర్వాత వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్, దీంట్లో ఉండే కాంపౌండ్స్ ఏంటంటే ఆ పాలల్లోకి చేరి అది అద్భుతమైన మెడిసిన్గా పనిచేస్తుంది అనమాట. ఇంకొకటి ఉపయోగం ఏంటంటే ఈ వేడి తత్వం ఉన్న వాళ్ళకి వేడి చేయకుండా ఉంటుంది. దీంట్లో అవసరమైతే కొంతమంది చక్కెర కూడా కలుపుకోవచ్చు. కొంతమంది అంటే వేడి చేస్తుందని అనిపించినప్పుడు చక్కెర కూడా కలుపుకోవచ్చు. ఎండాకాలం, ముఖ్యంగా ఎండాకాలంలో మనకి వేడి శరీరం ఉన్న వాళ్ళకి లేదా ఈ బ్లీడింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది మీరు చక్కెర కలుపుకొని తాగండి. ఒకవేళ మీకు ఇది తాగుతుంటే బ్లీడింగ్ సమస్య కనుక ఎక్కువైతే మీరు కొంచెం మానేయండి. ఎందుకంటే దీంట్లో యాంటీకోగులెంట్ ప్రాపర్టీ ఉందన్నమాట. అంటే రక్తాన్ని పరచకుండా చేసే శక్తి ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే బ్లీడింగ్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాడండి. ఎండాకాలం జాగ్రత్తగా వాడండి. వేడి శరీరం వాళ్ళు జాగ్రత్తగా వాడండి. కానీ ఇది వాత శరీరం వాళ్ళకి తర్వాత కఫ శరీరం వాళ్ళకి అద్భుతమైందనమాట. చాలా సూట్ అవుతుంది. మీరు దీన్ని ఎంతకాలం వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అనేది ఏంటంటే మీరు కఫ శరీరం కనుక ఉండి వాత శరీరం కనుక వాళ్ళు ఉండేదంటే ప్రతిరోజు వాడండి. రోజు 1 లేదా 2 వాడండి. పిత్త శరీరం ఉన్నవాళ్ళు, వేడి శరీరం ఉన్నవాళ్ళు ఏం చేయండి అంటే వారానికి 3 సార్లు, అదేవిధంగా ఎండాకాలంలో వేడి శరీరం ఉన్న వాళ్ళు వారానికి 1 సారి వాడండి. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నష్టం లేదు. ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక. సో దీన్ని ఇలా తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి అంటే మొట్టమొదటిది, లేదా కొంతమంది ఇష్టమైతే దీన్ని నల్లకొట్టి లేదా నమిలి మింగి కూడా నీళ్ళు తాగవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో 2 రకాల ముఖ్యమైన కాంపౌండ్స్ ఉంటాయన్నమాట, ఫైటోకెమికల్స్. దాంట్లో ఒకటి అల్లిన్ అనే ఈ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మనకి కడుపులో పోయిన తర్వాత ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఈ 2 కాంపౌండ్స్ని అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన కెమికల్ కాంపౌండ్గా కెమికల్గా మారుతుందన్నమాట. అది ఈ 2 కూడా కలిసి ట్రిప్సిన్తో కలిసి అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన కెమికల్ కాంపౌండ్గా మారుతుంది. ఈ కెమికల్ కాంపౌండే రకరకాల రోగాలను నశింపజేయడానికి అద్భుతంగా సహకరిస్తుంది. ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి నేను ఇప్పుడు చెప్తాను మీకు. ముఖ్యంగా ఏంటంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది ఒక రియల్గా ఒక వరప్రసాదం అని చెప్పుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన, ఆయుర్వేదం ప్రసాదించిన ఒక అద్భుతమైన ప్రసాదంగా చెప్పుకోవచ్చు అనమాట. వరప్రసాదం, ఒక బూన్. ఎట్లా అంటే ముఖ్యంగా ఈ రక్తనాళాలలో పేరుకొనిపోయే క్లాట్స్ లేదా ప్లాక్స్ అంటారు. రక్తనాళాల్లో క్లాట్స్ అంటే ఏంటంటే రక్తం గడ్డగట్టిపోవడము, దానివల్ల గుండె జబ్బులు లేకపోతే ఈ సర్క్యులేషన్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. థ్రాంబో ఎంబాలిజం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బ్రెయిన్లో కనుక క్లాట్స్ కనుక ఉంటే బ్రెయిన్ హెమరేజ్ కానీ లేదా పారాలిసిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్లాట్స్ని ఇది అద్భుతంగా తగ్గిస్తుంది. రెండవది క్లాట్స్ ఫార్మేషన్ని కూడా తగ్గిస్తుంది. రెండవది ప్లాక్ అంటే రక్తనాళాలలో అథెరోస్క్లెరోసిస్ కానీ లేదా అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటే పక్కు కట్టిపోతుంది అన్నమాట. రక్తనాళాల్లో గోడలు మందమవుతాయి, ఒక పక్కు కట్టినట్టయిపోయి రక్త ప్రసారం అనేది క్రమక్రమంగా తగ్గిపోయి ఇంతకుముందు నేను చెప్పిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకి కేవలము క్లాట్స్ తర్వాత ప్లాక్ ఫార్మేషన్ను నిరోధించడము తగ్గించడమే కాకుండా ఇది రక్తంలో ఉండే డెన్సిటీని అంటే రక్తం చిక్కబడకుండా అది నార్మల్ పల్చగా ఉండేటట్టు ఇది మెయింటైన్ చేసే శక్తి ఉందన్నమాట. ఇటీవల జరిగిన పరిశోధనలలో ఇది రెగ్యులర్గా వాడే వాళ్ళలో ఈ క్లాట్ ఫార్మేషన్ కానీ తర్వాత ఈ ప్లాక్ ఫార్మేషన్ కానీ 83% అంటే 83% అంటే 100కి 83 మందిలో ఈ ప్లాక్ ఫార్మేషన్ క్లాట్ ఫార్మేషన్ వచ్చే అవకాశం లేదు, రాలేదు అని పరిశోధనల్లో మనకి తేలిందనమాట. చూడండి ఎంత అద్భుతమైన మూలికను. సింపుల్, చాలా ఖర్చు కూడా తక్కువ. ఇది న్యాచురల్ మనకి వరప్రసాదం. ఇంకొకటి ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళలో ఏం చేస్తుందంటే దీంట్లో మజిల్ రిలాక్సెంట్ యాక్టివిటీ ఉందన్నమాట. అంటే కండరాలని ఫ్రీ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే మనకి సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్ ఈ 2 కూడా తగ్గుతాయి. కొంతమందికి ఏంటంటే 160, 170 మందులు వాడినా తగ్గదు. తర్వాత డయాస్టోలిక్ 90 నుంచి 120, 130 వరకు కూడా ఉంటుంది. రకరకాల ఈ హైపర్ టెన్షన్ లోయరింగ్ డ్రగ్స్ని వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో క్రమక్రమంగా ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ వాడే అవకాశం లేకుండా వాటి యొక్క డోసు తగ్గించవచ్చు అనమాట. క్రమక్రమంగా
ఈ బీపీ కూడా మెల్లమెల్లగా కంట్రోల్కి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఒక హైడ్రోజన్ సల్ఫైడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ మజిల్స్ని, అంటే హార్ట్ యొక్క మజిల్స్ని, అంటే లెఫ్ట్ వెంట్రికల్ మజిల్ తర్వాత ఏట్రియా మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇది బీపీ ఉన్న వాళ్ళకి ఒక చక్కటి మెడిసిన్ అనమాట. మీరు బీపీలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆస్పిరిన్, తర్వాత క్లోపిడోగ్రెల్, తర్వాత స్టాటిన్స్ లాంటివి వాడుతుంటారు అనమాట. ఈ స్టాటిన్స్ మీకు తెలుసు, ఎందుకంటే స్టాటిన్స్ అనేవి కొలెస్ట్రాల్కి వాడతారు. డియర్ ఫ్రెండ్స్, ఇది కేవలము ఈ ప్లాక్స్ ఫార్మేషన్, క్లాట్ ఫార్మేషన్ కాకుండా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను కూడా పూర్తిగా తగ్గించే ఒక అద్భుతమైన మూలిక. గుర్తుపెట్టుకోండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇతరత్ర క్లోపిడోగ్రెల్ కానీ లేకపోతే అటరోస్టాటిన్, స్టాటిన్ లాంటి ఏవి కూడా వాడకండి. స్టాటిన్స్ ఎక్కువ కాలం వాడితే డయాబెటీస్ వస్తుందని అనేక రకాల పరిశోధనలు తేలింది. కాబట్టి అనవసరంగా వాడి మీరు షుగర్ వ్యాధిని కొని తెచ్చుకోకండి. ఇది వాడండి. మీరు ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఒక 2 నెలలు వాడితే కొలెస్ట్రాల్ అనేది 20 పాయింట్ల నుంచి 30 పాయింట్లు తగ్గుతుందని ఇటీవల మనకి సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన పరిశోధనలో తేలింది ఏంటంటే ఇది క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండే అలిసిన్, ఇంతకుముందు చెప్పాను కదా, దీంట్లో అలిసిన్ అనేది తయారవుతుంది అనేది. అలిసిన్ అనేది వైటమిన్ బి థైమిన్తో కలిసి ప్యాంక్రియాస్ను స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ప్యాంక్రియాస్ను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే విధంగా స్టిమ్యులేట్ చేసే యాక్టివిటీ ఉంది. కాబట్టి క్రమంగా వాడుతుంటే ఏమవుతుందంటే ఈ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్కి వస్తుంది. తర్వాత ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్, ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ని నిరోధించే శక్తి. మీకు తెలుసు క్యాన్సర్ ఎంత భయంకరమైనదో. డియర్ ఫ్రెండ్స్, ఈ లశున అంటే ఈ ఏకగర్భ వెల్లుల్లి లేదా ఈ మహారసనలా ఉండే ఒక కెమికల్ కాంపౌండ్, దాని పేరు ఏంటంటే డైఅలెల్ ట్రైసల్ఫైడ్ అనే ఒక ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్ అనేది ఏం చేస్తుందంటే క్యాన్సర్ కణాలపై పోరాడడానికి మన శరీరానికి సహకరిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ఒక పరిశోధన జరిగింది. దాంట్లో వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే రెగ్యులర్గా ఈ వెల్లుల్లి వాడే వాళ్ళలో క్యాన్సర్ బారిన పడే అవకాశము 66.7% తక్కువ ఉందని తెలిపారన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళు తెలిపింది ఏంటంటే ఈ వెల్లుల్లి రెగ్యులర్గా వాడుతుండే వాళ్ళకి రకరకాల క్యాన్సర్లు, మనకు తెలుసు చాలా రకాల క్యాన్సర్లు ఉంటాయి, రకరకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం 50% తక్కువగా ఉంటుందని తేల్చి చెప్పిల్లన్నమాట. ఇది మనం చెప్పింది కాదు, ఆయుర్వేదం చెప్పింది కాదు, మనకి మోడర్న్ సైన్స్ చెప్పింది అనమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న ఈ ఏకగర్భ లశునను ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ వాడండి. ముఖ్యంగా ఇది మీకు కావాలంటే నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, రాసుకోండి. ఎందుకంటే నాకు ఇది ఏదో కమర్షియల్ దృష్టికోణంతో కాదు, దీని ఇంతటి అద్భుతమైన ఫలితాలున్న మంచి మూలిక, సేఫ్ మూలిక మనకి అందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని మేము ప్రొక్యూర్ చేసామన్నమాట. మేము తెప్పించామన్నమాట. దీన్ని చాలా రోజులు శ్రమపడి అక్కడి నుంచి ఎక్కడి నుంచో రకరకాల ప్రయత్నాలు చేసి దీన్ని తెప్పించడం జరిగింది. దాని కొరకు నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టి మీరు తెచ్చుకోవచ్చు. రాసుకోండి, 9246565193. మళ్ళీ చెప్తాను, 9246565193. ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన మూలిక మనకు అందించిన ఆయుర్వేదానికి తర్వాత మహర్షులకి అభినందనలు. జై ఆయుర్వేద.